Yesterday I told that some functional groups. Again, yesterday I told some functional groups. Today I told first one, numbering of carbon atoms or nomenclature. Nomenclature. ఈ నామన్క్లేచర్లో అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్, అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్, ఇక్కడ ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం నేమ్స్ రాసినప్పుడు ఆ నేమ్ని ఏమంటాం అక్కడ ఆ నామన్క్లేచర్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ ఐయుపిఏసి అంటాం. వాట్ ఇన్ బై ఐయుపిఏసి మీన్స్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ ఈస్ కాల్డ్ ఎస్ ఏ ఐయుపిఏసి. ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ every compound has IUPAC name. What in by IUPAC means International Union of Pure and Applied Chemistry is called as a IUPAC. This is according to number of carbon atom. Okka carbon atom unte that is called meth. 2 carbon atoms unte eth. 3 కార్బన్ ఆటమ్స్ ఉంటే ప్రోప్, 4 ఉంటే బ్యూట్, 5 ఉంటే పెంట్, 6 ఉంటే హెక్స్, 7 ఉంటే హెప్ట్, 8 ఉంటే ఆక్ట్, 9 ఉంటే నన్, 10 ఉంటే డెక్ అంటాం. ఇవి మెయిన్. ఫస్ట్ మన ఐయుపిఏసి నేమ్స్ రాయాలంటే ఫస్ట్ అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఒక కార్బన్ ఉంటే మీత్, 2 ఉంటే ఈత్, 3 ఉంటే ప్రోప్, 4 ఉంటే బ్యూట్, 5 ఉంటే పెంట్, 6 ఉంటే హెక్స్, 7 ఉంటే హెప్ట్, 8 ఉంటే ఆక్, 9 ఉంటే నన్, 10 ఉంటే డెక్ అంటాం. నిన్న క్లాస్లో ఎస్టర్డే క్లాస్లో నేను చెప్పాను హైడ్రోకార్బన్స్ అని చెప్పాను. దెర్ ఆర్ 2 టైప్స్, సాచ్యురేటెడ్, అన్సాచ్యురేటెడ్. సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్లో ఆల్కేన్స్, సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్లో ఆల్కేన్స్. ఇక్కడ ఆల్కేన్స్ C single bond C, those are called as a alkanes. These are saturated hydrocarbons. Saturated hydrocarbons. These are saturated hydrocarbons. In alkanes, the central atom, in alkanes, the central atom carbon undergoes sp3 hybridization అని చెప్తాం. sp3 hybridization. Its shape is tetrahedral అని చెప్తాం. Bond angle is 109 degrees 28 minutes అంటాం. 109 degrees 28 minutes. C bond distance is
దీన్ని బాండ్ లెంత్ అని కూడా అంటాం. బాండ్ డిస్టెన్స్ ఈస్ 1.54 angstrom units అని చెప్తాం. ఇన్ ఆల్కేన్స్ C-C bond distance or bond length is 1.54 angstrom units. Alkanes are less reactive because they are called as a paraffins antam. Alkanes are less reactive because they are called as a paraffins antam. Their general formula is CnH2n plus 2. ఇక్కడ ఈ ఆల్కేన్స్ యొక్క ఐయుపిఏసి నేమ్ రాసేటప్పుడు లాస్ట్లో చివరన ఏన్ అనే పదం వస్తుందన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చూడండి, ఇక్కడ ఆల్కేన్స్ సి సింగిల్ బాండ్ సి ఉండే సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఆర్ కాల్డ్ ఇక్కడ ఆల్కేన్స్ అంటున్నాం. సి సింగిల్ బాండ్ సి, దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ as a saturated hydrocarbons. In alkanes, the central atom carbon undergoes sp3 hybridization. They have tetrahedral shape and bond angle is 109 degrees 28 minutes. C-C bond distance is 1.54 angstrom units. These are less reactive because they are called as a paraffins center. Their general formula is CnH2n plus 2. On ending of these, ఏన్ ఈజ్ ఫార్మ్డ్. ప్రతి దాంట్లో కూడా లాస్ట్లో చివరన ఏన్ అనే పదం వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ ఫార్ములా బేస్ చేసుకొని CnH2n plus 2 అన్నాం. దీని ప్రకారం ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫార్ములా స్ట్రక్చరల్ ఫార్ములా, IUPAC name, alkanes general formula is CnH2n plus 2. దీంట్లో ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే CH4. ఇక్కడ స్ట్రక్చర్ ఫామ్లో కూడా CH4 అంటాం. ఒక కార్బన్ కాబట్టి దీన్ని మీథేన్ అంటాం. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తాం ఫార్ములాలో, C2H6. దీన్ని ఇలా రాస్తాం, CH3 సింగిల్ బాండ్ CH3. జస్ట్ నౌ ఐ టోల్డ్ దట్ నెంబర్ ఆఫ్ కార్బన్ యాటమ్స్, ఒక కార్బన్ ఉంటే మీత్, 2 కార్బన్స్ ఉంటే ఈత్, 3 ఉంటే ప్రోప్, 4 ఉంటే బ్యూట్, 5 ఉంటే పెంట్, 6 ఉంటే హెక్స్, 7 ఉంటే హెప్, 8 ఉంటే ఆక్, 9 ఉంటే నోన్, 10 ఉంటే డెక్ అన్నాం. ఇక్కడ 2 కార్బన్ యాటమ్స్ ఉన్నాయి. అంటే 2 కార్బన్ యాటమ్స్ ఉన్నాయంటే 2 అంటే ఈత్, వాటి మధ్య ఏ బాండ్ ఉంది? సింగిల్ బాండ్. ఈత్ ప్లస్ ఏన్, ఈథేన్. ఈత్ ప్లస్ ఏన్, ఈథేన్. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 3 రాస్తాం, C3H8 ఇలా రాస్తుందని. చూడండి, ఇక్కడ 3 కార్బన్స్ 8 హైడ్రోజన్. 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రోప్, వాటి మధ్య ఏ బాండ్ ఉంది? సింగిల్ బాండ్, ప్రోపేన్. n ఈజ్ ఈక్వల్ టు 4 రాస్తాను అనుకోండి, C4H10. C4H10. చూడండి, ఇక్కడ 4 కార్బన్స్ 10 హైడ్రోజన్స్.
4 ఉన్నాయి కాబట్టి బ్యూట్, సింగిల్ బాండ్ కాబట్టి ఏన్, బ్యూట్ ప్లస్ ఏన్, బ్యూటేన్. n ఈజ్ ఈక్వల్ టు 5 రాస్తాం, C5H12, C5H12, CH3, CH2, CH2, CH3 అంటే 5 కార్బన్స్ పెంట్ ప్లస్ ఏన్, పెంటేన్. ఇక్కడ నేను లాస్ట్ క్లాస్ చెప్పాను, కార్బన్ కాంపౌండ్స్ ఆర్ సో మెనీ మిలియన్స్ ఆర్ దేర్ ఇన్ నేచర్. అంటే కార్బన్ హ్యావ్ సమ్ స్పెషల్ ప్రాపర్టీస్ అని చెప్పాను. ఇట్ హ్యాస్ ఎ హై క్యాటినేషన్ అబిలిటీ, ఇట్ ఎగ్జిబిట్ టెట్రావాలెన్సీ అని. ఇక్కడ ఈ స్ట్రక్చర్ రాసినప్పుడు కార్బన్ చుట్టూ 4 బాండ్స్, ఇప్పుడు చూడండి తీసుకున్నాం, ఈ కార్బన్లో 3 హైడ్రోజన్స్ అంటే 3 బాండ్స్, ఇదొకటి 4, ఈ కార్బన్కి ఇది ఒక సింగిల్ బాండ్, ఇది ఒక 3. ఇప్పుడు దీన్ని చూస్తాను చూడండి, ఈ కార్బన్కి 3, 1, 4. ఎవ్రీ కార్బన్ హ్యాస్ 4 బాండ్స్. నెక్స్ట్ విధంగా వాట్ ఈజ్ మీన్ బై హోమోలోగస్ సిరీస్ మీన్స్ ఏ సిరీస్ ఆఫ్ కాంపౌండ్స్ which differ by CH2 group, those are called as a homologous series అంటాం. A series of compounds which differ by CH2 group is are called homologous series. ఇక్కడ చూడండి, ఏ కాంపౌండ్ కైనా ఇప్పుడు CH4 C2H6 తీసుకున్నాం, ఆ రెండింటి మధ్య ఏం డిఫరెన్స్ చూడండి, CH2. ఈ రెండింటి మధ్య చూడండి CH2, those are called as a homologous series అంటాం. A series of compound which differ by CH2 group, those are called as a homologous series అంటాం. This is about alkanes. Again I am telling, what in by alkane? C single bond C. These are called as a saturated hydrocarbons. In alkanes, the central atom carbon undergo sp3 hybridization. Its shape is tetrahedral. Bond angle is 1.54 angstrom units. In alkanes, C single bond C, bond length is 1.54 angstrom units. These are also called as a paraphenes. Why? These are less reactive. Their general formula is CnH2n plus 2. On ending of these, ane must be formed. This is about alkanes, methane, ethane, propane, butane, pentane. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాను, వాట్ ఈజ్ మై హోమోలోగస్ సిరీస్ మీన్స్ ఏ సిరీస్ ఆఫ్ కాంపౌండ్ which differ by CH2 group, those are called as a homologous series. నిన్న క్లాస్లో చెప్పాను, వాట్ ఇన్ బై alkyl means. Alkyl అంటే we remove one hydrogen atom from alkanes, that is called as a alkyl అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ CH4 ఉంది, దీంట్లో నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే CH3, దిస్ ఈజ్ కాల్డ్ as a మిథైల్ అంటాం దాన్ని. ఈథేన్ ఉంది, ఒక హైడ్రోజన్ తీసేసాం, C2H5, దిస్ ఈజ్ కాల్డ్ ఇథైల్. C3H7 ప్రొపైల్, C4H9 బ్యూటైల్, C5H11 పెంటైల్ అంటాం. This is denoted by the letter R. What in by alkyl means to remove one hydrogen atom from alkanes, that is called as a alkyl. This alkyl is represented with the letter R. This is about alkanes and alkyls. Next, alkenes. Alkenes.
alkenes. C double bond C. Their general formula is CnH2n. CnH2n. These are called unsaturated hydrocarbons. These are called unsaturated hydrocarbons. In alkenes, the central atom carbon undergoes sp2 hybridization. sp2 hybridization. Its shape is planar triangle. Bond angle is 120 degrees. Bond distance C double bond C. Bond distance is 1.34 angstrom units. On ending of these, ene must be formed. On ending of these, ene must be formed. This general formula is CnH2n. These are also called as a olefins. Like alkanes, what name? Paraffins. Alkenes are also called, the other name is called as a olefins. Alkenes, C double bond C. These are unsaturated hydrocarbons. In alkenes, the carbon atom undergoes sp2 hybridization. Its shape is planar triangle. Bond angle is 120 degrees. C double bond C. Bond distance or bond length is 1.34 angstrom units. Their general formula is CnH2n. Then first n is equal to 1 substitute chestam. CH2. We would CH2. ఒక కార్బన్ కాబట్టి మీత్ చివరన ఈన్ అనే మీథీన్ అంటాం దాన్ని. మీథీన్. n is equal to సబ్స్టిట్యూట్ చేస్తాం. C2H4 దీన్ని ఇలా రాస్తాం. CH2 డబుల్ బాండ్ CH2 అంటాం. CH2 డబుల్ బాండ్ CH2 అంటే ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్ ఉన్నాయి. ఈత్. ఏ బాండ్ ఉంది అక్కడ? డబుల్ బాండ్. ఈత్ ప్లస్ ఈన్, ఈథీన్ అంటాం. ఈత్ ప్లస్ ఈన్, ఈథీన్. మామూలుగా ఈ ఈథీన్ యొక్క కామన్ మనం ఇథిలీన్ అని చెప్తాం. C2H4. దీన్నే ఇలా కూడా రాస్తాం మామూలుగా మనం. C2H4. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 3 రాస్తే C3H6. C3H6. ఇప్పుడు దీని యొక్క స్ట్రక్చరల్ ఫార్ములా రాసేటప్పుడు జాగ్రత్తగా చూడండి. CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH3. ఇక్కడ చూడండి, ఫస్ట్ 3 కార్బన్స్ ఉన్నాయి చెక్ చేసుకోండి. 6 హైడ్రోజన్స్. CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH3. ఇందా చెప్పాను ఎవ్రీ కార్బన్ కంపల్సరీ 4 బాండ్స్ ఉన్నాయని చెప్పాను. ఈ కార్బన్ 2 ఒక 2 4, ఈ కార్బన్ 2 1 4, ఈ కార్బన్కి 1 3 4. ఇప్పుడు ఇక్కడ హౌ మెనీ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఆర్ దేర్? 3 ఉంటే ప్రోప్. ఏ బాండ్ ఉంది ఇక్కడ? డబుల్ బాండ్. ప్రోప్ ప్లస్ ఈన్, propene. Next n is equal to 4 రాస్తాం. C4H8. చూడండి, CH2 డబుల్ బాండ్ CH, CH2 CH3, CH2
డబుల్ బాండ్ CH, CH2, CH3. ఇప్పుడు హౌ మెనీ నెంబర్ ఆఫ్ కార్బన్స్? 1 2 3 4. 4 కార్బన్స్ ఉంటే బ్యూట్. ఏ బాండ్? డబుల్ బాండ్. బ్యూట్ ప్లస్ ఈన్, బ్యూటీన్. ఇక్కడ మళ్ళీ చూడండి, ప్రతి కార్బన్ 4 బాండ్స్ని, ఈ కార్బన్ 2 2 4, ఈ కార్బన్ 2 1 1 4, ఈ కార్బన్ 2 2, ఈ కార్బన్ 1 3 4, బ్యూటీన్. నెక్స్ట్ N ఈజ్ ఈక్వల్ టు 5 రాస్తాం. C5H10 రాస్తాం. CH2 డబుల్ బాండ్ CH, CH2, CH2, CH3. ఇప్పుడు ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 కార్బన్స్ ఉన్నాయి. సరిపోయినాయా? 10 హైడ్రోజన్. లాస్ట్ 3 to 5 7 8 to 10 పెంటీన్. పెంటీన్. ఇక్కడ చూడండి మళ్ళీ, CH2 అంటే మీథీన్, C2H4 అంటే ఈథీన్, C3H6 అంటే ప్రోపీన్, C4H8 అంటే బ్యూటీన్, C5H10 అంటే పెంటీన్. ఇక్కడ చూడండి, ఆల్కీన్స్, C డబుల్ బాండ్ C. These are also called as a unsaturated hydrocarbons. In alkenes, the carbon atom undergo sp2 hybridation. Its shape is planar triangle. Bond angle is 120 degrees. C double bond C bond length is 1.34 angstrom units. These are also called as a olefins. Their general formula is CnH2n. ఇక్కడ చూడండి, మీథీన్, ఈథీన్, ప్రోపీన్, బ్యూటీన్, పెంటీన్, అన్నిట్లో డబుల్ బాండ్స్. దా చెప్పాను మీకు. వాట్ ఈజ్ మీన్ బై హోమోలోగస్ సిరీస్? ఏ సిరీస్ ఆఫ్ కాంపౌండ్ which differ by CH2 group. Those are called as a homologous series. ఇక్కడ చూడండి, ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ చూడండి. CH2 ఉందో చూసుకోండి ఒకసారి. A series of compound which differ by CH2 group. Those series is called as a homologous series. Each homologous series have same ఇప్పుడు alkanes అన్నాం. Alkane general formula is CnH2n plus 2. Alkenes general formula is CnH2n. Next one, alkynes. Alkynes. C triple bond C. C triple bond C. These are also called unsaturated hydrocarbons. In alkynes, the central atom carbon undergoes sp hybridization. In alkynes, the central atom carbon undergo sp hybridization. Its shape is linear symmetry, like linear in shape. Bond angle is 180 degrees. C triple bond C, bond length or bond distance is 1.20 angstrom units. 1.20 angstrom unit. These are also called as a acetylides అంటాం. Acetylides. ఇప్పుడు ఈ ఫార్ములాలు ఇక్కడ, దిస్ ఈ జనరల్ ఫార్ములా ఈజ్ CnH2n minus 2. On ending of these, ion must be formed. Ion must be formed. ఈ ఫార్ములాలో ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 2 రాస్తాం. అసలు ఫామ్ కాదు, ఊరికే మనం రాయాల్సిందే CH అని. ఈ మామూలుగా రాదు కాబట్టి ఇక్కడ ఊరికి వదిలేస్తాం. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే C2H2 అని వస్తుంది. ఇప్పుడు దీన్ని CH
ట్రిపుల్ బాండ్ సిహెచ్ అని రాస్తాం. ఇప్పుడు ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఈత్. వీటి మధ్య ఏ బాండ్ ఉంది? ట్రిపుల్ బాండ్. ఈత్ ప్లస్ ఐన్, ఇథైన్. ఈత్ ప్లస్ ఐన్, ఇథైన్. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 3 రాస్తాం. C3H4, C3H4. దీన్ని ఎలా రాస్తాం చూడండి. చూడండి, 3 కార్బన్స్ 4 హైడ్రోజన్స్. ఇక్కడ ఈ కార్బన్ తీసుకున్నాం, హైడ్రోజన్ 3 బాండ్స్ 4. ఈ కార్బన్ తీసుకున్నాం 3 బాండ్స్, ఇది ఒకటి 4. ఈ కార్బన్ సింగిల్ బాండ్ 3 4. హౌ మెనీ కార్బన్స్ ఆర్ దేర్? 3 కార్బన్స్ ఉంటే ప్రోప్. ఏ బాండ్ ఉంది ఇక్కడ? ట్రిపుల్ బాండ్. ప్రోప్ ప్లస్ ఐన్, ప్రొపైన్. ప్రోప్ ప్లస్ ఐన్, ప్రొపైన్. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 4 రాస్తే C4H6, C4H6. CH ట్రిపుల్ బాండ్ C, CH2, CH3. చూడండి, ఫస్ట్ 4 కార్బన్స్ 1 2 3 4. హైడ్రోజన్ 6 3 2 1. ఇక్కడ హౌ మెనీ నెంబర్ ఆఫ్ కార్బన్స్? 4. బ్యూట్ ట్రిపుల్ బాండ్, బ్యూట్ ప్లస్ ఐన్, బ్యూటైన్. బ్యూట్ ప్లస్ ఐన్, బ్యూటైన్. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 5 రాస్తే C5H8. ఇక్కడ రాసేటప్పుడు చూడండి, CH ట్రిపుల్ బాండ్ C, CH2, CH3, C5H8. ఇక్కడ చూడండి, 1 2 3 4 5 కార్బన్స్, 8 హైడ్రోజన్స్ 3. ఒక సెకండ్, జస్ట్ C4H6, C5H8. C4 ఇక్కడ CH ట్రిపుల్ బాండ్ సరిపోయింది, కరెక్ట్గా చూడండి. 3 2 5 2 7 1 8. C5H8. హౌ మెనీ కార్బన్? 1 2 3 4 5. పెంట్ ప్లస్ ఐన్, పెంటైన్. దిస్ ఈజ్ అబౌట్ ఆల్కైన్స్. ఇక్కడ అగైన్ ఆల్రెడీ జస్ట్ వాట్ ఇన్ బై హోమోలోగస్ సిరీస్. ఈ సిరీస్ ఇక్కడ చూడండి, C2H2, C3H4. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి, CH2 మాత్రం ఉంటే దట్ సిరీస్ ఈజ్ కాల్డ్ హోమోలోగస్ సిరీస్. దీస్ ఆర్ ద మెయిన్ 3 ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్. ఆల్కేన్స్ నుంచి ఒక హైడ్రోజన్ ఐటమ్ రిమూవ్ చేస్తే ఫామ్ అయ్యే వాటిని అల్కైల్స్ అంటాం. ఇప్పుడు మొత్తం మనం 3 గురించి తెలుసుకున్నాం, ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్. ఒకసారి చూడండి, నెక్స్ట్ ఇన్ క్లాస్లో నేను కొన్ని ఫంక్షనల్ గ్రూప్స్ చెప్పాను. అవి నెక్స్ట్ ఇంక మళ్ళీ మీరు జూనియర్ ఇంటర్లో జాయిన్ అయినప్పుడు అక్కడ ఆల్కహాల్స్, తర్వాత అల్కైల్ హ్యాలైట్స్, వాటి గురించి అక్కడ తెలుసుకుంటాం అనమాట. దిస్ ఈజ్ ద ఆర్గానిక్ సమ్ బేసిక్ పాయింట్స్ అనమాట. చూడండి సార్, ఇక్కడ ఫస్ట్ చూడండి, ఆల్కహాల్స్, ద కార్బన్ కాంపౌండ్ which contain OH functional group, those are called as a alcohols. Their general formula is CnH2n plus 1 OH. In IUPAC system, alcohols are called as a alkanols. చివరన OL అనే పదం ఉండాలి, ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. In IUPAC system, alcohols are called as a alkanols. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. n ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే CH3OH,
CH3OH. ఇప్పుడు మనం దీని యొక్క IUPAC నేమ్ రాయాలన్నప్పుడు దీంట్లో ఫస్ట్ ఎన్ని కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి? ఒక కార్బన్ ఐటమ్ ఉంది, అంటే దాన్ని మీత్ అంటాం. ప్లస్ ఫస్ట్ ప్రిఫిక్స్ ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఏన్ అని రాస్తాం. ప్లస్ మామూలుగా ఆల్కహాల్స్ని IUPAC సిస్టంలో ఏముంటాయని చెప్పాను, ఆల్కనోల్స్ ప్లస్ OL. ఇప్పుడు ఈ ఏల్లో ఉండే ఈ అనే పదం తీసేసి మొత్తం యాడ్ చేస్తే వస్తుంది చూడండి, మిథనోల్. ఏమొస్తుంది? మిథనోల్. మామూలుగా దీని యొక్క కామన్ నేమ్ ఏంటంటే మిథైల్ ఆల్కహాల్ అంటాం. మిథైల్ ఆల్కహాల్ యొక్క IUPAC నేమే మిథనోల్. ఈ ఫార్ములాలోనే N=2 రాస్తాం. 2 రాసినప్పుడు ఏమొస్తుంది చూడండి, C2H5OH. దీన్ని ఇలా కూడా రాస్తాం మనం, ఇంకా అక్కడ రాస్తున్నారు ఆర్ని రాసి, CH3CH2OH. CH3CH2OH. How many carbons are there? 2 carbons. Eth. A bond ఉంది, సింగిల్ బాండ్ ఏన్ ప్లస్ OL. ఇప్పుడు ఏన్లోని ఈ అనే లెటర్ తీసి యాడ్ చేస్తే వస్తుంది ఇంకా ఇథనోల్. దీన్ని మనం కామన్ నేమ్ ఇథైల్ ఆల్కహాల్ అంటాం. వాట్ ఈస్ ద IUPAC నేమ్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ అంటే ఇథనోల్. నా చెప్పాను వాట్ ఈ మీన్ బై IUPAC, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ is called as a IUPAC. N=3 సబ్స్టిట్యూట్ చేస్తాం, C3H7OH. C3H7OH అంటే CH3CH2OH. అంటే హౌ మెనీ కార్బన్? 3 కార్బన్స్, హైడ్రోజన్ 7, OH. హైడ్రోజన్స్ 8 లోపల తీసుకు ఆక్సిజన్ ఒకప్పుడు. ఇక్కడ చూడండి 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రోప్ అంటాం. ప్లస్ ఏన్ ప్లస్ OL. ఏన్లోని ఈ అనే పదం తీసేసి యాడ్ చేస్తే ప్రొపనోల్. This is the alcohols, the carbon compound which contain OH functional group. Those are called as a alcohol. Their general formula is CnH2n+1OH. In IUPAC system, alcohols are called as a alkanols. చివరి చూడండి ఎక్కడైనా ఓల్ అనే పదం వచ్చిందో లేదు చూడండి. This is about. Next one is aldehydes, the carbon compound which contains aldehydes. The carbon compound which contain CHO functional group. Those are called as a aldehydes. And their general formula is CnH2nO. Their general formula is CnH2nO. On end మామూలుగా these aldehydes are called as in IUPAC system alkanols. ఇందాక ఆల్కహాల్స్ని ఆల్కనోల్స్ అన్నాం, ఈ ఆల్డిహైడ్స్ని ఆల్కనాల్స్ అంటాం. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఫస్ట్ N=1 సబ్స్టిట్యూట్ చేస్తాం. 1 సబ్స్టిట్యూట్ చేస్తే CH2O వస్తుంది. దీన్ని ఇలా రాస్తాం మనం, H ఇక్కడ డాట్ అని పెడితే సింగిల్ బాండ్ అని, HCHO. ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? ఒక కార్బన్ కాబట్టి మీత్, సింగిల్ బాండ్ కాబట్టి ఏన్, ప్లస్
ఏఎల్. ఈ సింగిల్ బాండ్లోని ఏ అనే పదం తీసి యాడ్ చేస్తే మిథనాల్. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఏ మన మామూలు కామన్ నేమ్ ఫార్మాల్డిహైడ్ అంటాం. HCHO అంటే దాని యొక్క ఐయుపీఏసీ వచ్చి మిథనాల్. ఇదే ఫార్ములాలో n ఈజ్ ఈక్వల్ టు 2 రాస్తాం. 2 రాస్తే C2H4O. దీన్ని ఇలా రాస్తాం మనం CH3CHO. చూడండి 2 కార్బన్స్ 4 హైడ్రోజన్స్ 1 ఆక్సిజన్ అంటే ఈత్ ప్లస్ ఏన్ ప్లస్ ఆల్ ఇథనాల్. మామూలుగా దీని యొక్క కామన్ నేమ్ ఎసిటాల్డిహైడ్ అంటాం. ఎసిటాల్డిహైడ్ యొక్క ఐయుపీఏసీ నేమే ఇథనాల్. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 3 రాసాయి ఫార్ములాలో C3H6O అంటే CH3CH2CHO. How many carbon? 3 carbons. Prop plus ene plus all propanol. దీన్ని కామన్ నేమ్ propanaldehyde అంటాం. This is about again the carbon compound which contain CHO functional group. Those are called as a aldehydes. Their general formula is CnH2nO. In IUPAC system, these are called as a alkanols. ఇక్కడ చూడండి HCHO అంటే దాని యొక్క IUPAC నేమ్ మిథనాల్. CH3CHO అంటే ఇథనాల్. CH3CH2CHO propanol. ఇక్కడ చూడండి హౌ మెనీ కార్బన్స్ ఆర్ దేర్ 3. ప్రోప్ సింగిల్ బాండ్ ఏన్ ప్లస్ ఏఎల్. ఏన్లోని ఈ అనే పదం తీసి దాన్ని యాడ్ చేస్తే ప్రొపనాల్ అని వస్తుంది. n ఈజ్ ఈక్వల్ టు 4 రాస్తాం. C4H8O ఇలా రాస్తాం. CH3CH2CHO. How many carbons are there? 4. Bute plus ene plus Al. Butanol. This is about aldehydes. I am telling total 5 alkanes, alkenes, alkynes, ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్ అనమాట. నెక్స్ట్ అదేగా అల్కైల్ అంటే ఏందో చెప్పాను. టు రిమూవ్ 1 హైడ్రోజన్ ఆటమ్ ఫ్రమ్ ఆల్కేన్ దోస్ ఆర్ కాల్డ్ ఎస్ ఏ అల్కైల్స్ అని చెప్పాం. ఇంకొన్ని ఉన్నాయి నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఇంటర్మీడియట్లో చేరడం తెలుసుకోవచ్చు అనమాట. ఇంకొన్ని నెక్స్ట్ ఇంకా కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్. దిస్ ఈజ్ అబౌట్ ఈ ఆర్గానిక్లో కొన్ని బేసిక్ పాయింట్స్. ఈ ఐయుపిఎస్సి నేమ్స్ రాసే సిస్టమ్ చెప్పాను. What in by IUPAC for International Union of Pure and Applied Chemistry. In the class చెప్పిన ఫంక్షనల్ గ్రూప్స్ అని కొన్ని చెప్పాను. అవి మెయిన్ ఇంపార్టెంట్. ఆ టేబుల్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట.